హలో అందరికీ, నేను మీ రజనీ జాన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నా వెనకాల చూసారా ఎలా ఉందో? చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకొచ్చాను. నా వెనకాల చూడండి ఒకసారి ఎంత బాగుందో లొకేషన్. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? రంపచోడవరం దగ్గర అండి. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా కొండలన్నీ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఫ్రంట్ అయితే ఫాగ్ చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుందో లేదో కానీ ఆ కొండల్లో నుంచి ఫాగ్ వస్తుందండి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఈరోజు మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తానండి. లాంగ్ డ్రైవ్కి వచ్చాం మా వారు నేననే. మా వారు తీసుకొచ్చారు. చూడండి, ఈరోజు వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. రండి వెళ్దాం. మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఈరోజు చూపిస్తాను నేను. చూద్దురు గారు నాతో పాటు, ఓకేనా? చూసారా ఈ ప్లేస్ ఎంత బాగుందో? ఈ ప్లేస్ పేరు ఏంటంటే భూపతిపాలెం రిజర్వేర్ అండి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఈ చెరువులో ఏదో డెకరేషన్గా పెట్టినట్టు ఉన్నాయి కదా ఈ చెట్లన్నీ. కాకపోతే పెట్టివి కాదండి, ఇవి ఎండిపోయి ఎంతటా అవే ఉన్నవే ఈ చెట్లు. కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ ప్లేస్లో ఇలా ఉండడం. ఇవి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడడానికి బాగున్నాయి కదా. ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చూపిస్తానండి. ఫ్రంట్ ఉంది ఇంకానే. చూద్దాం మనం ఈ రోజంతా. వాతావరణం కూడా వెంటనే మారిపోతుందండి ఇదంతానే. కొంతసేపు ఎండ వస్తుంది, కొంతసేపు వెంటనే మళ్ళీ మబ్బేసేస్తుంది. చాలా బాగుంది ప్లేస్. చూపిస్తాను ఇంకా ఫ్రంట్ ఉన్న అందాలన్నీ రోజు మీకు, ఓకేనా? వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, మీకు ఒక బ్యూటిఫుల్ ఫాగ్ చూపిస్తున్నాను. చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుందో లేదో కానీ చూడండి ఎంత బాగుందో. కొండల్లోని ఇదంతా కొండల మధ్యలో నుంచి ఫాగ్ ఎలా వస్తుందో చూసారా? ఈ ఏజెన్సీ ప్లేస్ మీరు ఎప్పుడన్నా విజిట్ చేయకపోతే కనుక కంపల్సరీ విజిట్ చేయండి. మైండ్ మొత్తం రిలీఫ్ వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో. ఫాగ్ అయితే మొత్తం మేఘాలు కమ్మేసినట్టు, మబ్బు కమ్మేసిందండి మొత్తం. అదంతా మబ్బు కాదు, మొత్తం ఫాగ్ అదంతా. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, మనం పాపికొండ నేషనల్ పార్క్. ఇక్కడి నుంచి ఇంకా ఫుల్ ఏజెన్సీ అన్నమాట మొత్తం. చూడండి, ఇది చూసారా ఎంత బాగుందో. మొత్తం ఫుల్ ఏజెన్సీ అన్నమాట. బైక్ మీద రావాలి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేసెస్ కి. కారు మీద కాదు కానీ బైక్ మీద అయితే సూపర్ ఉంటది. చూడండి, కొండలు పెద్ద పెద్ద కొండలు ఎలా కనిపిస్తున్నాయో. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట బైక్ మీద వచ్చామంటే. చూడండి, చుట్టూరు మొత్తం ఎక్కడ చూసినా చెట్లే. రోడ్డు చూసారా అటు ఇటుని ఎంత బాగుందో. సూపర్ ప్లేస్ కదా. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని వీడియో చేస్తానండి. చూడండి ఒకసారి, ఇది చూడండి ఎంత బాగుందో ప్లేస్.
బాగుంది. ఇలాంటివి చేసినప్పుడు ఇంకా మాటలు రావండి, ఆనందించడం తప్ప. చాలా బాగుంది కదా. మన ఫోటో షూట్స్ అయితే చాలా బాగుంటుందండి ఈ సైడ్. ఎంత బాగుందో, నాకైతే మాటలు రావట్లేదు, చాలా సంతోషంగా ఉంది ఇవాళ. బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని మీకోసం కవర్ చేస్తాను ఈరోజు. చూడండి, మేమైతే మరి అడ్డీ మీద వస్తామండి. ప్రకృతి అందాలు. వెహికల్స్ కూడా చాలా తక్కువ తిరుగుతున్నాయి. మేము మార్నింగ్ వచ్చేసామండి. మళ్ళా ఈవినింగ్ లేట్ అయిపోతుందని రావడానికి మార్నింగ్ బయలుదేరిపోయాం మేము. ప్రకృతి అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి మనకి. ఈ ప్రకృతిని వివరించడానికి మాటలు రావు, కంటితో చూసి మనసులో ఆనందించాలి తప్ప వివరించలేకపోతున్నాను నేను. ఈ ఫ్రంట్ వస్తుంది చూసారా, ఐరన్ బ్రిడ్జ్ అండి ఇది. చూడండి ఒకసారి, పుష్ప మూవీ ఇక్కడే తీసారంట. ఐరన్ బ్రిడ్జ్ ఇది చూసారా. సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయండి ఇక్కడ బాగానే. ఇంకా మీకు ముందు చూపిస్తాను, ఓకేనా? ఇంకా ముందుకు వెళ్దాం రండి. చూడండి, ఇక్కడ నుంచి ఇంకా మారేడుమిల్లి స్టార్ట్. ఇది స్కూల్ అన్నమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో స్కూలు, హాస్టల్ అన్నమాట. ఇది చాలా బాగుంది కదా. చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల అంట, కాలేజీ, స్కూలు, కాలేజీ, హాస్టల్ మొత్తం ఇక్కడ. ఇలాంటి ప్లేసెస్ లో చదువుకుంటే భలే ఉంటుందండి. మొత్తం అంతా గ్రీనరీ ఇదంతా. ఇంకా మనం మారేడుమిల్లి ఎంట్రన్స్ అయిపోతున్నాం. ఇంకా రోడ్లు మట్టుకు సూపర్ ఉంటాయండి ఇటు సైడ్ అంతానే. ఇంకా ముందు బాగా ఇంప్రూవ్ చేస్తారు ప్లేసెస్. మనం ఇక చూసారా మారేడుమిల్లి జంక్షన్ లో వచ్చాము. ఇలా వెళ్తే మనం వాటర్ ఫాల్స్ కి వెళ్తాము. ఇప్పుడు మేము ఈ వేకి వెళ్తాము. చూడండి, ఎదురున్న కొండలు చూసారా ఎంత బాగున్నాయి, పెద్ద పెద్దగానే. మారేడుమిల్లి జంక్షన్ అండి ఇది. ఈ
షాప్స్ అన్ని కూడా మనకి బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ అమ్ముతారు. ఇదిగో చూసారా, మనకి ఇక్కడ ఈ మారేడుమిల్లిలోనే ఇంకా మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది. ఏదైనా తీసుకుని వెళ్ళాల్సింది ఇక్కడే. నేను ఇందాక రోడ్ చూపించాను చూడండి, అది గుడిసేదారి అనమాట. వాటర్ ఫాల్స్ అన్నాను కదా, గుడిసేదారి అది. ఇదంతా మారేడుమిల్లి జంక్షన్. ఇప్పుడు మనం భద్రాచలం వెళ్ళే రూట్కి వెళ్తున్నాం అనమాట. మనం ఈ జంక్షన్ లోనే తీసుకోవాలి, ఏది తీసుకోవాలన్నా. ఇవన్నీ ఫుడ్ అంతా ఇక్కడ ఈ రెస్టారెంట్ లో మటుకు ఫుడ్ చాలా బాగుంటుందండి. మేము ఇప్పుడు ఇక్కడికి ఏజెన్సీ సైడ్ వచ్చి ఇక్కడే తింటాము, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు విజిట్ చేసినప్పుడు ఆ ప్లేస్ విజిట్ చేయండి. ఇది చూడండి, మనకి ఇక్కడ టైం అంటూ ఉండదండి. 10 అయినా చూసారా, 10, 11 అలా స్టార్ట్ చేసేస్తారు ఇక్కడ ఫుడ్ చేయడం. షాప్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. ఏ ఒకటి క్యారీ చేయాలండి ఇటు సైడ్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ. బిస్కెట్ ప్యాకెట్స్, బన్స్ అని, కేక్లు అని అలాగా ఏ ఒకటి క్యారీ చేసుకోవాలి ఇటు సైడ్ వచ్చినప్పుడు. వాటర్ మట్టు కంపల్సరీ ఉండాలి. ఓకేనా, చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద కొండలన్నీ కూడా. నేను మాటలు వివరించలేకపోయినా మీకు అందాలు చూపిస్తున్నాను, చూసి సంతోషించండి. ఏం మాట్లాడాలో కూడా నాకు మాటలు రావట్లేదు, అంత అద్భుతంగా ఉన్నాయి ప్లేసెస్ అంతా కూడా. మన చుట్టూరునే ఎంత మంచి లొకేషన్స్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. మనం ఇంకా ముందుకు వెళ్దాము. ఈ వాటర్ చూసారా, ఇంకా రైనీ సీజన్ లో అయితే ఇంకా ఫుల్ గా ఉంటదండి ఫ్లోటింగ్ ఇక్కడ. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను. చూసారా, ఇప్పుడు ఇంకా ఫ్లోటింగ్ తక్కువ ఉంది. రైనీ ఇంకా స్టార్ట్ అవుతే మనకి ఫ్లోటింగ్ బాగా పెరిగిపోతుంది. చూడండి ఒకసారి. ఇది ఎవరండి, చూడండి ఇదంతా ఎంత దట్టమైన అడవ. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి ట్రీస్. ఇక్కడ త్వరలోనే ఏదో కట్టేస్తారు అనుకుంటా. పార్కింగ్ ఉంది ఇక్కడ. ఈ జలతరంగిణి వాటర్ ఫాల్స్ వచ్చాం చూడండి. జలతరంగిణి వాటర్ ఫాల్స్ అలా వెళ్ళాలి మనం. ఇదిగో మేము వాటర్ ఫాల్స్ విజిట్ చేయట్లేదండి, ఎందుకంటే వాటర్ చాలా తక్కువ ఉందంట. దానివల్ల మేము విజిట్ చేయలేదు. ఇంకా వర్షాలు పడినప్పుడు వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అయిన తర్వాత విజిట్ చేద్దామని వచ్చేస్తున్నాం మేము. మీకు అది కూడా వీడియో తీసి పెడతానండి. జలతరంగిణి ఒకటి, నెక్స్ట్ అమృతధార ఒకటి, ఇంకా ఫ్రంట్కి వెళ్తే అమృతధార ఉంటుంది. రెండు కూడా మీకు ఒకసారి నేను వీడియో తీసి పెడతాను కంపల్సరీగాని. ఇంకా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత బాగుంటది. ఇది చూసారా ఎంత బాగుందో, ఏదో డెకరేషన్ చేసినట్టుంది కదా. ఇదంతా మొత్తం అంత అడివేనండి. ఇక్కడ అసలు ఏమి దొరకవు మనకి. అసలు కనీసం తాగడానికి వాటర్ కూడా దొరకదు.
అందువల్ల ప్రతిదీ మనం ఈ సైడ్ వచ్చినప్పుడు క్యారీ చేయాలి. వీడియో తీయాలంటే మొత్తం వే అంతా తీయొచ్చండి, అంత బాగుంది వే అంతా కూడా. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను అక్కడక్కడ తీస్తున్నాను అంతే, నాకు నచ్చిన ప్లేసులని. చూడాలనుకుంటే మొత్తం అంతా కూడా చూడొచ్చు, అంత బాగుంది వే అంతానే. ఇంకా మనకు ముందు ముందు ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ముందుకెళ్తే ఓకేనా. ఇంకా ముందున్న ప్రకృతి అందాలన్నీ మీకు ఇంకా చూపిస్తూనే ఉంటాను. చూడండి చూడండి, ఇంకా మనకి ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. చూసారా చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ వేలోని. ఘాట్ రోడ్ స్టార్ట్ కదండి, జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం. ఓకేనా, చూద్దాం రండి ఘాట్ రోడ్ మొత్తం.